సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 77. అందరికి కూడా ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. 40 రోజుల ప్రయాణం ఇది. ప్రపంచంలో మనం ఊహించని కార్యాలు జరిగిపోతుంది. నథింగ్ కెన్ స్టాప్ గాడ్స్ వర్క్. దేవుని కార్యాలు ఎవరూ ఆపలేరు. ఇంతకంటే మరి ముందున్న దానికంటే ప్రబలిపోయింది దేవుని వాక్యం. అనేకులు దేవుని సేవకుల ద్వారా యూట్యూబ్లో మరి జూమ్ ద్వారా ఎంతో వాక్యము వెదజల్లబడుతుంది. అంటే ఎంత దూరం ఉన్నా, విదేశాల్లో ఉన్న, ఇతర ఖండాల్లో ఉన్న జూమ్ ద్వారా కనెక్ట్ అయ్యి వారు కూడా UPFలో పాల్గొంటున్నది. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అలాగే యూట్యూబ్ పరిచర్య చాలా గొప్పగా మరి సాగిపోతుంది. అంటే ఇదంతా కూడా దేవుని కార్యాలని నేను దేవుని మహిమపరుస్తున్నాను. ఏ తెగులు మన గుడారానికి రాకుండా దేవుడు కృపనిచ్చినాడు. కానీ కోకొల్లలుగా మనుషులు ఈ లోకంను దాటిపోయినారు. ఎంతమంది లక్షలాది జనం ప్రపంచ వ్యాప్తంగా వారు మరణమైపోయినారు. మనము బ్రతికున్నామంటే మన భక్తి నీతి కాదు, కానీ ఇంకా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇంకా మనల్ని ఈ లోకంలో ఉండనిస్తున్నాడు. ఎందుకంటే ఇంకా మనం ఫలించాలని ఆశిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ సంవత్సరమైనా నా బిడ్డలు నా కొరకు ఫలిస్తారా అని ఆశిస్తున్నాడు. ఫలము లేని ప్రతి చెట్టు నరకబడుతుందని వాక్యంలో ఉంది. కాబట్టి మనము వణుకుతూ దేవుని భయంతో మరి సేవ చేయాలి, ఫలించాలి. కొంతమంది సేవ చేయాలి, తక్కిన వాళ్ళందరూ సేవ చేయకూడదని కాదు. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు అంటున్నాడు, మారు మనసు పొందుడి, సువార్తను నమ్ముడి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి మీరేం చేయండి, సువార్తను అందించండి. అంటే ఇట్స్ ఎ కమిషన్ గివెన్ టు ఎవ్రీ పర్సన్. ప్రతి ఒక్కరు ఫలించాలి, స్త్రీలైనా పురుషులైనా. నేను స్త్రీని నేను ఫలించానంటే నువ్వు న్యాయపీఠం ఎదుట నిలబడి జవాబుదారివి. ఎందుకంటే నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన వనరులు, నీకు ఇచ్చిన తలాంతులు, నీకు ఇచ్చిన సదుపాయాలు ఏం చేసినావు అని అడిగినప్పుడు ఏం ముఖం పెట్టుకుంటావు? కాబట్టి తప్పకుండా ఫలించాలి ప్రభు కొరకు. మరి సిలువ అనేది చాలా మహాజ్ఞానం. ఇది గ్రేట్ విజ్డమ్. మరి నా సేవా జీవితంలో, కుటుంబ జీవితంలో, నేను ఉద్యోగం కూడా చేసిన దాన్ని, ఉద్యోగ జీవితంలో కూడా ఈ సిలువ శక్తి అపారమైన ముద్రలను నా మదిలో వేసింది. అంటే ఇట్ హెస్ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్. నా జీవితాన్ని పూర్తిగా మార్చింది సిలువ. పౌలు అందుకే అంటున్నాడు, క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని. అది నా జీవితంలో అక్షరాలు అనుభవించినాను. పాత జాయ్ చెరియన్ కాదు, సిలువ ద్వారా ఒక క్రొత్త వ్యక్తిగా నేను మారగలిగిన, ఫలించగలిగినాను ప్రభు కొరకు. గొప్ప కార్యాలు ప్రభు కొరకు తలబెట్టి చేయగలిగినాను. ఇదంతా ప్రభు యొక్క మహాశక్తి అని నేను ఒప్పుకుంటున్నాను. ఈరోజు నేను మీకు వ్యక్తిగత సిలువ, ఇండివిజువల్ క్రాస్ అనే అంశాన్ని మీకు బోధించాలని ఆత్మలో ప్రేరేపింపబడినాను. ఈ వ్యక్తిగత సిలువ, ఇండివిజువల్ క్రాస్, యేసు ప్రభు సార్వత్రికమైన సిలువను మోసినాడు. ఒక్క దినం, కొన్ని గంటలు ఆయన యాతన పడినాడు. ఆయన సిలువ మరణాన్ని నొందినాడు. ఎందుకో మనకు తెలుసు, సర్వలోక పాప పరిహార్థం తన ప్రాణాన్ని పణంగా పెట్టినాడని, విమోచన క్రయధనంగా తన రక్తాన్ని ధారపోసి మనల్ని కొనుక్కున్నాడని, ఇవన్నీ కూడా వర్తమానాలు మీరు విన్నారు.
ఎన్నో శిలువ వర్తమానాలు, నేను అనుకుంటే దాదాపు ఒక 100 శిలువ వర్తమానాలను యూట్యూబ్లో మరి పొందుపరిచినాం. శిలువ మర్మాలని, శిలువ శక్తి అని, ఇంకా అనేకమైన శిలువకు సంబంధించిన వర్తమానాలు దేవుని అపారమైన కృప ద్వారా నేను ఇచ్చి అది యూట్యూబ్లో పెట్టినాం. నేను ప్రార్థన చేస్తున్నాను, కొత్త కోణం నుండి నాతో మాట్లాడు ప్రభు అని. మీరు కూడా ప్రార్థించండి. మరి వ్యక్తిగత శిలువ, ఇండివిజువల్ క్రాస్, యేసు ప్రభువు మోసింది సర్వలోక పాప పరిహార్థం శిలువ మోసినాడు. అది తండ్రి అభీష్టమైంది. కానీ ఆయనను నమ్మిన మనము ప్రతి దినం శిలువ మోయాలి, ప్రతి దినం శిలువ మోయాలి. అంటే యేసు ప్రభు చెప్పిన మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 9వ అధ్యాయము, లూక్ 9 చాప్టర్ 23-24 చదువుతున్నాను. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. యేసు ప్రభు ముందుగానే తెలియజేస్తున్నాడు. మనుష్య కుమారుడు యేసు ప్రభు ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత విసర్జింపబడతాడు, బహుశ్రమలు పొందుతాడు, మరి ఆయన చంపబడతాడు, 3వ దినమున ఆయన లేస్తాడు. ఇది అగత్యం, ఇది తప్పకుండా జరుగుతుందని శిష్యులతో చెప్పి ఇంకో మాట అంటాడు 23వ వచనంలో. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. అంటే చూడండి, యేసు ప్రభు ఏ విధంగా మరి ఇక్కడ శిష్యులను సిద్ధపాటు చేస్తున్నాడు. తాను మోసిన సిలువ అది జరుగుతుంది, జరిగింది. కానీ మీరు ఆయన యందు విశ్వాసం ఉంచువారు, ఆయనను వెంబడించువారు ప్రతిదినము సిలువ మోయాలి, ప్రతిదినము సిలువ మోయాలి. అంటే ఈ సిలువ గొప్ప శక్తి అని నా అనుభవం చేత నేను చెప్పగలను. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి అది వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. అంటే ఈ లోకంలో శ్రమలు అనుభవిస్తున్నారు. ఎవరిని మనము సంప్రదించినా, ఎవరితో మాట్లాడినా వారు శ్రమల గురించి చెప్తూ ఉంటారు. మాకు ఇలాంటి ఇబ్బంది ఉంది, ఇలాంటి కష్టాలు ఉన్నాయి, ఇలాంటి అపనిందలు మేము భరిస్తున్నాం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మాకు శరీర రుగ్మతలు ఉన్నాయి, బంధువుల మధ్యలో మాకు పోరాటం ఉంది, భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు, పిల్లలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇవన్నీ మామూలే, ఇవన్నీ మనం ప్రతిదినం వింటాం. మరి ఇవన్నీ భరించాలని ప్రభు అంటున్నాడు. ప్రతి దినము నీవు భరించాలి శ్రమను, ప్రతి దినము సిలువను ఎత్తుకొని నువ్వు ముందుకు సాగాలి. దిస్ ఈజ్ యువర్ క్రాస్. నీవనుకుంటున్నావు నువ్వు మోసే సిలువ చాలా బరువైందని, కానీ దేవుడు ప్రతి ఒక్కరికి తగినట్టు మరి సిలువను మోయడానికి అనుగ్రహించినాడు. అయితే ఈ సిలువను వదిలిపెట్టి కొందరు పారిపోతారు. వద్దు మాకు ఈ సిలువ, ఈ బాధలు వద్దు. చూడండి, ఒక కుటుంబ జీవితంలో భార్య వదిలిపోతుంది, ఎందుకంటే ఆమెకి సిలువ మోయడానికి వీలు కాదు, శక్తి లేదు. భర్త వదిలేస్తాడు, పిల్లలు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు, ఉద్యోగాలు వదిలేస్తారు కొంతమంది, ఎందుకంటే దే ఆర్ అనేబుల్ టు క్యారీ ద క్రాస్. ఆ సిలువను మోయడానికి వారికి శక్తి సరిపోదు. నాకు అనిపిస్తుంది సిలువ గురించి ప్రకటించాలి సంఘాల్లో, కానీ రాను రాను ఏమైందంటే సిలువ మటుమాయమైపోయే రీతిగా హైపర్ గ్రేస్ అని, మరి ప్రాస్పెరిటీ గాస్పెల్ అని, దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కృప లభిస్తుంది, ఇదే మాటలు మనం వింటున్నాం. కానీ సిలువ అంతరించిపోతుందా? సిలువ గురించి ఉన్న మాటలు ఏవి? సిలువ శక్తి ప్రజలకు అందించాలి కదా. వారు దినదిన జీవితంలో ఎలా శక్తి పొందుకోవాలి? ఇదే యూపీఎఫ్కు ఉన్న దర్శనం. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అంటే ఇదే మన దర్శనం, సిలువను ప్రకటించడం. పౌలు భక్తుడు అంటాడు, సిలువ తప్ప నాకు మరి ఏ విధమైన జ్ఞానం నాకు అక్కర్లేదు, క్రాస్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. 1 కొరింథీ 2వ అధ్యాయంలో ఈ మాట ఉంది, సిలువ తప్ప నాకు ఇంకేది కూడా తెలుసుకోవాలని లేదంటున్నాడు. 1 Corinthians 2:2 నేను యేసుక్రీస్తును అనగా
సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకొంటిని. నేను నిశ్చయించుకున్నాను, నాకు సిలువ తప్ప మరొకటి అవసరం లేదు, నేను ఇంకా ఏది కూడా తెలుసుకోవాలని నాకు లేదు, ఆశ లేదు, సిలువనే నేను తెలుసుకుంటాను. మరి సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని కూడా మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకుంటాను. అందుకే గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు, మరి సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా నేను అతిశయపడను. ఐ విల్ నాట్ గ్లోరీ ఇన్ ఎనీథింగ్ అదర్ దాన్ ద క్రాస్. 6:14. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరం అవును గాక. దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. మరి సిలువ మనము మోయాలని, ఇది సిలువ మార్గమని, ఈ సిలువ దారి అని. ఎందుకంటే యేసు ప్రభు నడిచిన మార్గంలో మనం వెళ్తున్నాం. యేసు ప్రభు సిలువను ఎత్తుకొని సాగిపోయినాడు, సిలువ మరణం పొందినాడు. ఆయన వెంబడించేవారు ప్రతిరోజు సిలువను ఎత్తుకోవాలి అని అంటున్నాడు. ప్రతిదినం తమను తాము ఉపేక్షించుకోవాలి. సెల్ఫ్ డినయల్ అంటే నిన్ను నీవు ఉపేక్షించుకుంటున్నావు, నీవు మరణించినావు అంతే. యు ఆర్ డెడ్ టు ద వరల్డ్, యు ఆర్ లైవ్ టు క్రైస్ట్. నీవు మరణించినావు, నీవు సిలువ వేయబడినావు. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందినావో, ప్రభువును రక్షకునిగా స్వీకరించినావు, మరి నీవు సిలువకు కొట్టబడినావు, క్రీస్తుతో మరణించినావు. ఇక జీవించినది నీవు కాదు, క్రీస్తే నీ యందు జీవిస్తున్నాడు. అందుకే నిందలైన, అవమానాలైన, దుఃఖమైన, భారమైన, దెబ్బలైన, కష్టాలైన, సుఖాలైన అన్నీ కూడా ప్రభు మహిమార్థమే. ప్రభువుకు నా పట్ల ఒక ప్రణాళిక ఉందని నువ్వు సహించి వహించి అందరినీ క్షమించి ప్రేమించి క్రీస్తు మనసును, క్రీస్తు స్వభావాన్ని, క్రీస్తు శక్తిని లోకానికి అందిస్తున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి క్యారింగ్ ద క్రాస్ అండ్ ఫాలోయింగ్ హిమ్, సిలువను ఎత్తుకుంటున్నావు, ఆయనను వెంబడిస్తున్నావు. నాకు అనిపించింది ఇది క్రైస్తవ జీవితం అంటే ఒక సిలువ ప్రయాణమే, సిలువ పయనం. ఆ సిలువ పయనం అంటే వ్యక్తిగత సిలువను, దేవుడు నీకు ఇచ్చిన భారము, బరువు ఇవన్నీ కూడా నీవు భరిస్తూ ముందుకు వెళ్తున్నావు. మరి ఒక పాట మన 1000 పాటల పుస్తకంలో ఉంది, 304వ పాట. ధ్యానపూర్వకంగా ఈ పాట మనం పాడుకుందాం. ఈ పాట రచయిత ఏమంటున్నాడు? నా యేసు మార్గంలో వెళ్ళు నా ఆత్మ, ఆత్మతో చెప్తున్నాడు, నా ఆత్మ నువ్వు యేసు మార్గంలో నడువు, యేసుతో సిలువ పయనం చేయి, సిలువ ప్రయాణంలో నువ్వు ఉన్నావు, నువ్వు గురి తప్పకుండా నీ గమ్యం చేరుతావు, నిత్యరాజ్యంలోకి నీకు ప్రవేశం ఉంది, ఈ లోకములో నీకు శ్రమ కలుగుతుంది, నువ్వేమి విచారించే అవసరం లేదు, లోకాన్ని జయించిన వాడు నీతో ఉన్నాడు, నీ ముందు నడుస్తున్నాడు అని అభయం ఇచ్చే ఈ పాట. అయినా నేను నా సిలువను విడను, నాకు దేవుడిచ్చిన ఇండివిజువల్ క్రాస్, నా వ్యక్తిగత సిలువను నేను పక్కన పెట్టి నేను పారిపోను, నేను దాన్ని మోసుకుంటూ వెళ్తాను. కష్టాలైన, నష్టాలైన, దుఃఖమైన, ప్రయాసమైన, శరీర రోగమైన, రుగ్మతైన, నిందలైన, అవమానాలైన, దెబ్బలైన నా సిలువను నేను మోస్తాను, నేను ముందుకు సాగుతాను. అంటే ఎంత గొప్ప మరి తీర్మానం. ఈ లోకంలో మనం జన్మించిన తర్వాత అసలు ఏడుపుకుంటూనే పుడతాం కదా. మొట్టమొదట కన్నది అనగానే పిల్ల ఏడుస్తుందా లేదా అని అడుగుతారు, ఎందుకంటే ఏడుపుకుంటే ప్రమాదం. నేను పుట్టినప్పుడు ఏడవలేదంట, ఆ నర్సు వీపు మీద ఒక్కడు కొట్టిందంట, అప్పుడు కేవమని కేక పెట్టినానంట. అంటే ఏడవాలన్నమాట. ఏడవడం అనేది ఒక హెల్తీ సైన్. చూడండి, ఏడ్చుకుంటూ ఈ లోకానికి వస్తాం. ఏడుపు ఆగుతుందండి? పోయేదాకా ఏడవాల్సిందే. మనుషులకు కనబడకుండా మనం ఏడుస్తూ ఉంటాం, కొన్నిసార్లు మనుషుల ముందు ఏడుస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు మన దుఃఖాన్ని తెలిసినవాడు, అంటే మనకంటే ముందు వెళ్ళినాడు ఈ సిలువ ప్రయాణంలో. కాబట్టి ఆయన తప్పకుండా మనల్ని ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, తగినట్టు నీకు వాక్యం ద్వారా ఆదరణ ఇస్తాడు, నిన్ను బలపరుస్తాడు. అందుకే అంటున్నాడు, మీరు అనాథులు కారు, మీకు నా పరిశుద్ధాత్మను నేను ఆదరణకర్తగా ఇచ్చినాను. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా.
ఈజ్ అవర్ కంఫర్టర్. చూడండి, రాత్రి ఏడుస్తాం, పొద్దున్న నవ్వుతాం, మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ ఏడుస్తాం, మళ్ళీ నవ్వుతాం. ఏంటిది అంటే నిన్ను ఆదరిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. మనల్ని విడువడు, ఎడబాయుడు కాబట్టి ఎప్పుడు మన తోడుండి మనల్ని ఆదరిస్తాడు. అయితే ఈ పాటలో బంధుమిత్రుల మధ్య నీకు శ్రమ ఉన్నదా? శ్రమను సహిస్తున్నావా? మూర్ఖ కోపిష్ఠుల మధ్య నువ్వు దిట్టంగా ఉన్నావా అంటున్నాడు. చూడండి, కుటుంబాల్లో మూర్ఖుల మధ్యలో నీవు కాపురం చేయాల్సి వస్తుంది. కొందరు అంటారు స్త్రీలమ్మ, మహామూర్ఖుడమ్మ, మహామూర్ఖుడు, మహాదుర్మార్గు. ఏం చేస్తాం? ఆ భార్య సిలువను ఎత్తుకొని, ఇండివిజువల్ క్రాస్, దేవుడిచ్చిన సిలువ ఎత్తుకుంటుంది. ఆమె అటువంటి మూర్ఖంతో కాపురం చేసి, ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి, వాక్యం చదివి, జ్ఞానం పొందుకొని తన కుటుంబాన్ని నడిపిస్తుంది. పిల్లలను చక్కని త్రోవలో నడిపించగలదు. ప్రార్థనల ద్వారా తన భర్తను కూడా మార్చుకోగలదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కొందరు మంది స్త్రీలకు సిలువ శక్తి తెలియదు. ఒక్కరోజు కూడా కాపురం చేయడానికి వారికి కష్టతరంగా ఉంటుంది. పెట్టే మూట సదురుకొని తల్లిగారింటికి పారిపోతారు, పిల్లల్ని అనాథులుగా చేస్తారు. అంటే చూడండి, సిలువ శక్తి ద్వారా లాభం ఉందా, నష్టం ఉందా? ఎంత లాభం ఉన్నది? ఒక స్త్రీ సిలువ శక్తిని మరి పొందుకొని, పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకొని తన కుటుంబాన్ని, తన భర్తను, తన పిల్లలను చక్కని అదుపులో, చక్కని మార్గంలో నడిపిస్తుంది అంటే ఆమెకు సిలువ శక్తి ఆవరించినందుకే కదా, మరి ప్రభు ఆమెకు తోడున్నందుకే. అలాగే కొందరు భర్తలు ఎంతో బాధ అనుభవిస్తారు. మరి మూర్ఖురాలు లేక పాపిష్ఠురాలు, మరి బాధ్యత లేని స్త్రీతో కాపురం చేయడం అంతకంటే పెద్ద సిలువ. చూడండి, ఇల్లు చక్కబెట్టదు, పిల్లలు చూడదు, సుఖభోగము లేదు, ఆసక్తి కలిగింది, భర్త అంటే మర్యాద లేదు, గౌరవం లేదు. ఇటువంటి స్త్రీతో ఆ భర్త ఎలా మెలగాలి? అతనికి ఒక సిలువ, అది ఆ సిలువ మోస్తాడు. యోబు అంతటి భక్తునికే దొరికింది ఒక మూర్ఖురాలు. ఇంకా ఇంకేం చెప్పను. కాబట్టి అటువంటి వారితో కూడా కాపురం ఉండి, కుటుంబాన్ని చక్కబెట్టి, పిల్లలను పైకి తెచ్చి, ఆమెను కూడా క్షమించి, వహించి, ప్రేమించి, తన జీవిత భాగస్వామిగా ఎంచుకొని దేవుడిచ్చిన భార్యని ఎంత కనికరంతో వారు కాపురం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవుని స్తోత్రం. బంధుమిత్రులు ఉంటారు మనకు. ఈ లోకంలో మనం పుట్టగానే మనకు బాంధవ్యాలను ఇస్తున్నాడు దేవుడు. మనమేం తెచ్చుకోలేదు, కోరుకోలేదు. తల్లిదండ్రులను, అత్తమామలను, ఆడపడుచులను, చుట్టూన్న బంధువులందరూ. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, నాకు దేవుడు ఇచ్చిన గొప్ప రెవల్యూషన్, ఎవ్రీ బాండ్ ఈజ్ గాడ్ గివెన్. ఈ బాంధవ్యాలు అనేది దేవుడిచ్చింది. అది దేవుని వరం అనుకోవాలి. నేను అలాగ అనుకున్నప్పటి నుండి నాకు చాలా నెమ్మది, సమాధానం వచ్చింది. మనల్ని అవమానించినా వారు మన బంధువులే కదా, మనల్ని తిట్టినా వారు మన బంధువులే కదా, మన గురించి చెడుగా చెప్పినా అయ్యో మన సొంత వారే కదా, మన రక్త సంబంధులే కదా అని క్షమించడానికి. అంటే బంధుమిత్రుల మధ్యలో కూడా క్షమా స్వభావం కలిగి, సిలువ శక్తితో నువ్వు ఒక సిలువను మోస్తున్నావని మర్చిపోకుండా, ఇది దేవుడు నీకిచ్చిన వరమని, భాగమని, శ్రమల స్వాస్థ్యమని ఎంచి నువ్వు సంతోషంగా మెలగడం, అది నీకు ఎంత శక్తిని ఇస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఏ రోగం వచ్చినా డాక్టర్ ముందుగానే అంటాడు, మొట్టమొదటి అంటాడు, ఏమన్నా మీకు స్ట్రెస్ ఉందా, మీకు ఏమైనా ఒత్తిడి ఉందా, మీకు ఏమన్నా మరి శత్రువులు ఉన్నారా, మీకు నెమ్మది లేదా అని అడుగుతారు. ఎందుకంటే ఎవ్రీ థాట్ దట్ ఎంటర్స్ యువర్ మైండ్ అఫెక్ట్స్ యువర్ బాడీ. ఏదైతే నీ మదిలో నీవు కూడగట్టుకుంటావో అది దేహం అనే దేవుని ఆలయమును పాడు చేస్తుంది. నీకు టెన్షన్స్ వస్తుంది, నీ శరీరం అనారోగ్యతకు గురవుతుంది. అదే సిలువ శక్తి గలవాడు. ఎప్పుడైతే నువ్వు సిలువ మర్మాన్ని గురించి తెలుసుకుంటావో, ప్రభు ఇవన్నీ భరించినాడు కదా, నాకు ఈ బంధువుల మధ్యలో, సొంత వారి మధ్యలో, రక్త సంబంధుల మధ్యలో సిలువను ఎత్తుకోవడానికి ప్రభువు నాకు సహాయం చేస్తాడని సంతోషంతో. అందుకే యేసు ప్రభు 2 వాగ్దానాలు మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో స్పష్టం చేస్తాడు. ఒక యవనస్తుని చెప్తాడు, నువ్వు ఈ ఆజ్ఞలు అనుసరిస్తున్నావా? ఆ ఆజ్ఞలు ఏంటి అంటే, మీకు ఆ రెఫరెన్స్ చూపెడతాను. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 2 ఆజ్ఞలను ఎత్తిపట్టి ప్రభువు అతనికి బోధిస్తున్నాడు. మార్క్ 12:29 నుండి. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడని ప్రభువు అద్వితీయ ప్రభు,
నీవు నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటి 10 ఆజ్ఞల్లో అంటే? నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తున్నావు, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో దేవుని ప్రేమిస్తున్నావు, యేసు ప్రభువును ప్రేమిస్తున్నావు. యేసు ప్రభు పడిన శ్రమలు, చూపిన త్యాగాన్ని మరొకసారి నేను వినాలి అని నువ్వు ఇక్కడికి వచ్చినావు. దట్ షోస్ యు లవ్ గాడ్. రెండవది ఏమంటున్నాడు? రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పాను. ఈ 2 ఆజ్ఞలు ఎప్పుడు గుర్తుండాలి సిలువను మోసేవారికి, వ్యక్తిగత సిలువను మోసేవారికి. ఈ 2 ప్రధానమైన ఆజ్ఞలాడు. అంటే నీవు దేవుని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. యు హావ్ టు లవ్ యువర్ నైబర్. పొరుగువాడు అంటే మన ఇంటి పక్కన ఉండేవాడు మాత్రం కాదు, మనకు ఉద్యోగ స్థలంలో పక్కన పనిచేసేవారు, బంధువులుగా దేవుడు ఇచ్చిన వారు, వీళ్ళంతా కూడా మన పొరుగువారే. భర్త కూడా నీ పొరుగువాడు, నీ పక్కన ఉంటాడు కదా. భార్య కూడా పొరుగువాడిని ప్రేమించినట్టే. అంటే నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావు ఇతరులను, నీవు అదే రీతిగా ప్రేమించాలని ప్రభు అంటున్నాడు. ఒకవేళ ప్రభు నామము నిమిత్తం, ప్రభు అంటాడు కదా, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధంగా చెడ్డ మాటలు ఎల్లా పలుకున్నప్పుడు మీరు ఏమన్నాడు? మీరు ధన్యులు అన్నాడు. చాలామందికి ఆ రెఫరెన్స్ తెలియదు, అది కూడా ఇస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వ్యక్తిగత సిలువ అని మనము ధ్యానిస్తున్నాం, ఇండివిజువల్ క్రాస్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 నేను చదువుతున్నాను, రాసుకోండి. మత్తయి సువార్త 5, 11, 12. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇదేం ధన్యత? చెడ్డ మాటలు పలికితే ధన్యతనా? నిందిస్తే ధన్యతనా? అవమానిస్తే ధన్యతనా? నేను చెప్పినట్లు అది సిలువ దారి. ఎవడైనాను నన్ను వెంబడింపగోరినట్లా వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను, ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని వాడు వెంబడించాలి ప్రభువును. సిలువే ఇది. కానీ నువ్వు సంతోషంగా ముందుకు సాగుతున్నావు, నో డిప్రెషన్. అందుకే యేసు ప్రభు సిలువ మార్గంలో ఉన్న బిడ్డలకు ఎప్పుడు డిప్రెషన్ ఉండదు, కృంగుదల ఉండదు. వారు శ్రమల్లో ఆనందించే బిడ్డలు. శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేస్తారు, శ్రమల్లో సంతోషిస్తారు, ఎందుకంటే దేవుని ఆత్మ వారి మీద నిలుస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ రెస్ట్స్ అపాన్ దెమ్. దేవుని ఆత్మ వారికి సహాయం చేస్తుంది. ఉచ్చరింపశక్యము గాని మూలుగులతో ఆత్మ తానే నీ పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే నింద, దూషణ, ఇరుకులో నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీకు వెంటనే ఆదరణ, సహాయం అందిస్తున్నాడు. మీరు ధన్యులైపోతారంటున్నారు. యూఆర్ బ్లెస్సెడ్. నేను సిలువ శక్తి పొందుకున్న తర్వాత ఎవరైనా నన్ను తిడితే మళ్ళీ తిరిగి తిట్టాను నేను. అంతకుముందు నా నాలుకంత వాడిగల నాలుక ఒకటి లేదు. నన్ను చూస్తే భయపడేది. బ్యాంకులో నేను వచ్చినానంటేనే వాళ్ళు వణుకు పుట్టేది. పెద్దలు కూడా వచ్చి మరి భయపడేది అనమాట. ఎందుకంటే నేను ఫటాఫట్ అన్నీ సర్క్యులర్స్ కాదు, ఏది కాదు, అన్నీ ఎత్తిపట్టి వాయించేదాన్ని, భయపడేది. కానీ నన్ను మార్చింది సిలువ ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా స్వభావాన్ని మార్చింది. అంటే లేకుంటే నేను 40 సంవత్సరాలు కుటుంబంలో ఉండలేకపోయేదాన్ని. నా వేగానికి తట్టుకోలేరు ఎవరు. అంటే అంత పదునుగా ఉండేదాన్ని. వేవ్ లెంతే మ్యాచ్ కాకున్నప్పుడు ఏ విధంగా కాపురం చేస్తాం? కానీ సిలువ ప్రేమ నన్ను నిలబెట్టింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ద లవ్ దట్ ఈస్ poured on the cross, that is the blood that is shed on the cross for me, it transformed my life. అందుకే ఈ వ్యక్తిగత సిలువను ఎత్తుకోవడం ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానిస్తున్నాం. దేవుని నిమిత్తం అంటే నీకు నోరు లేక కాదు, నీకు మాటలు లేక కాదు. కానీ ఎవరైనా నిన్ను నిందించినా, హింసించినా, చెడ్డ మాటలు పలికినా, లేని వార్తలు నీ మీద పుట్టించినా, అవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చిన ధన్యతలని భావించడం. అవును, ఇదంతా నాకు చెట్టుకు ఎరువు పడినట్టు పడుతుందని అనుకోవాలి. ఎందుకంటే నేను సిలువ దారిలో ఉన్నాను, నేను సిలువ శక్తిని అనుభవిస్తున్నాను. యేసు ప్రభువు పోసిన సిలువను నేను ప్రతిదినము మోస్తున్నాను. అవును, ఆయన శ్రమల్లో నేను కూడా పాలిభాగస్తురాలను. నాకు కూడా షేర్ ఉంది, దీంట్లో షేర్ ఉంది, షేర్ ఆఫ్ హిస్ బ్లెస్సింగ్స్.
అని నీవు మనస్తత్వాన్ని సరి చేసుకోవాలి. అందుకే మీరేమి దిగ్భ్రాంతి నొందొద్దు. పేతురు తన పత్రికలో అంటున్నాడు, 1 పేతురు 4వ అధ్యాయంలో, ఈ భక్తులందరూ కూడా శ్రమ గుండాలని వచ్చినారు. పేతురేమి, పౌలు భక్తుడేమి, వీళ్ళందరూ సిలువ మోసిన వారే. యేసు ప్రభుకు 12 మంది శిష్యుల్లో ఒక్కడు తప్ప, యూదా ఇస్కరియోతు తప్ప 11 మంది కూడా సిలువనెత్తుకున్నారు. వారు హతసాక్షులైనారు, యోహాను తప్ప. యోహాను ఒక్కడు యేసు రొమ్మున ఆనుకున్నవాడు దీర్ఘాయుష్మంతుడై పద్మస్ ద్వీపంలో పరవాసిగా ఉండి మరి యేసు ప్రభు ప్రత్యక్షతలను పొందుకున్నాడు. ముసలితనం వరకు జీవించినాడు. కానీ తక్కిన వారందరూ కూడా యవన ప్రాయంలోనే హతసాక్షులైపోయినారని చరిత్ర తెలియజేస్తుంది. పేతురైతే యేసు ప్రభువును ఎరుగనన్నాడు, కానీ సిలువను మోసి తల క్రిందులుగా సిలువ వేయబడినాడని చరిత్ర చెప్తుంది. పేతురు గ్రంథం 1 పేతురు 4వ అధ్యాయం చూడండి, 12వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. మీ కష్టాలు రాగానే అందరు బాగున్నారు, మాకే కష్టాలు అంటారు కదా. అది కష్టాలు అనేది మీకు అది డిగ్రీలు అన్నమాట. నన్ను అడిగితే డిగ్రీ, ఎల్కేజీ చదివితే ఎల్కేజీ పాస్ అయినాడు అనేది డిగ్రీ వస్తుంది. కానీ పిహెచ్డి చేయాలంటే ఎంత శ్రమ పడాలి కదా. ఎంత శ్రమకు అంత బిరుదులు అన్నమాట. అయితే మీకు శ్రమ కలిగినప్పుడు మీకు ఏదో వింత సంభవించినట్టు మీరు ఆశ్చర్యపడే అవసరం లేదు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడు. సంతోషించాలంటే ఎలా వీలవుతుంది? అది కేవలము సిలువను మరి మోసేవారికి, అంటే యేసు ప్రభు యొక్క ఆత్మను పొందుకున్న వారికి. క్రీస్తు ఆత్మ మీ మీద నిలుస్తున్నది అంటున్నాడు కదా. మరి పరిశుద్ధాత్మ పూర్ణులకే అది సాధ్యం. అందుకే మీకు వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడద్దు. మీరు క్రీస్తు శ్రమల్లో పాలివారై ఉన్నంతగా మీరు సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు గనుక మీరు ధన్యులు. మీరు ఎన్నిసార్లు చూసినా శ్రమల వలన ధన్యత, శ్రమలు పొందితే ధన్యులు ధన్యులు ధన్యులని మాట మీరు చూస్తారు. దాంట్లో ఏం ధన్యత ఉంది అని అనుకోవద్దు. అవును, ఇది నా ధన్యత, ఇది నా ధన్యత, ఈ శ్రమ నాకు సంభవించింది, ఇది దేవుని చిత్తమే, ఇది దేవుడు నాకు ఇచ్చిన సిలువ, నేను మోయాలి సిలువ, నేను మోసుకుంటూ నేను గురి యొద్దకు పరిగెత్తాను. మరి నా ప్రాణము విసిగిపోవద్దు, నా ప్రాణం అలసిపోవద్దు, నేను కృంగిపోకూడదు, ఎందుకంటే దేవుని ఆత్మతో నింపబడినాను. ఎంత బాగుంటుందండి. నీ అవుట్లుక్ అంతా చేంజ్ అయిపోతుంది, మనసంతా మారిపోతుంది. యు బికమ్ సో పవర్ఫుల్. అందుకే రక్షింపబడుచున్న వారికి సిలువ దేవుని శక్తి. హల్లెలూయా, ఆ దేవుని శక్తి. అది వాళ్ళని ఎవ్వరూ ఓడగొట్టలేరండి. నో వన్ క్యాన్ పుట్ డౌన్ ఏ సిన్సియర్ ఫాలోవర్ ఆఫ్ జీసస్. ఎందుకంటే యథార్థంగా సిలువను మోస్తూ మరి ప్రభువును గురిగా పెట్టి పయనిస్తున్న ఏ విశ్వాసి కూడా అణిచివేయబడలేడు. నో పవర్ క్యాన్ ట్రాంపుల్ దెమ్ డౌన్. ఎందుకంటే వారిలో అంత అద్భుతమైన అతీతమైన శక్తి నింపబడి ఉన్నది. అందుకని క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారై ఉన్నంతగా మీరు సంతోషించండి. మీరు ఏడవద్దు, దుఃఖపడద్దు. సిలువ లేకుంటే మనం అందరం ఎప్పుడో మట్టిపాలైపోయేది. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం, కానీ ఎన్ని శ్రమలు తట్టుకోవాలంటే ఎంత శక్తి కావాలి. కానీ మనం అణిగిపోలేదు. మనల్ని శ్రమ పెట్టుతున్న కొలది మనం విస్తరించి ప్రబలిపోయినాము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. శ్రమ పెట్టుతున్న కొలది, ఇశ్రాయేలును శ్రమ పెట్టుతున్న కొలది వారు విస్తరించి ప్రబలిపోయినారంట. అదే సిలువ శక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇట్టి శక్తి మనకు కావాలి. ఈ పాటలో అది ఉంది. మీరు మూర్ఖ కోపిష్ఠుల మధ్య, బంధుమిత్రుల మధ్య శ్రమను సహిస్తున్నారా? అవమానం సహిస్తున్నారా? మరి పాపాత్ములందరూ గుణపడడానికే కదా ప్రభు తన రక్తాన్ని కార్చినాడు. మరి లోకులందరూ ఎందుకు నాశనం అవుతున్నారు? మీరు ఎప్పుడన్నా ఆలోచించినారా? మీరు బాగున్నారు, మీ చేతిలో బైబిల్ ఉంది,
మీరు చక్కగా అందంగా పొందుగా వచ్చి కూర్చొని సిలువ వర్తమానం వింటున్నారు. బట్ వాట్ అబౌట్ ద పెరిషింగ్ వరల్డ్? ఎంతమంది ప్రతిరోజు నాశనంలోకి నెట్టివేయబడుతున్నారు. అంటే మన భాగ్యం ఎంత గొప్పది. ఆ నశిస్తున్న వారి కొరకు మనం చేసే పని ఇది. ఇప్పుడు మనం ఒక గొప్ప పని తలపెట్టినాము, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. ఇది మహత్తరమైన కార్యం. మహత్తరం అంటారో బృహత్తరం అంటారో కానీ మొత్తానికి 42 రోజులు ప్రయాణం చేయాలి ఈస్టర్ వరకు. ప్రతిరోజు 3 గంటలకు లేవాలి. సిలువే కదా ఇది. మరి ప్రతిరోజు సిద్ధపడి ఇక్కడికి రావాలి, పాల్గొందాలి. జూమ్లోనైనా యూట్యూబ్లోనైనా సిద్ధపడి దేవుని వాక్యం కొరకు వేచి ఉండాలి. మన శరీరాత్మ ప్రాణములను బలపరిచే దేవుని సన్నిధిలో మనము సమకూర్చబడాలి. ఈ కార్యాన్ని నడిపించాలి, ఇంత కిరాయి కట్టాలి, ఇవన్నీ మేము ఆలోచించలేదు. దేవుడు చెప్పినాడు, చేసినాను అంతే. దేవుని స్తోత్రం. అబ్బో దేవా, ఈ కార్యం చేయడానికి ఎంత శక్తి కావాలి, ఇది నా వలన అవుతుందా? నేను నీకు తోడై ఉంటాను కనుక నీవు భయపడొద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను నీకు తోడై ఉంటాను, నువ్వు భయపడొద్దు అన్నప్పుడు పేతురు అలల మీద వేసినట్టు అడుగేసేసినాను. దేవుని స్తోత్రం, తప్పకుండా నడిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు కూడా ప్రార్థన చేయాలి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, భయస్థులు ధైర్యపడడానికి దేవుడు భయస్థుల పక్షాన యుద్ధాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. అలాగే లోకులందరూ నాశనం అవుతుంటే మనము ఎందుకు నాశనం అవుతున్నాం? వీరులు లేకుండా నశించిపోతున్నారంట లోకులు. వీరులు లేరంట వాళ్ళని రక్షణ మార్గంలో నడిపించడానికి. వీరులు కావాలి. దే టు టేక్ సమ్ కరేజియస్ స్టాండ్. ఇది ఎట్టవుతుంది, అది ఎట్టవుతుంది, ఎలాగో మన బడ్జెట్ సరిపోదు, పైసలు ఎక్కడి నుండి అని ఆలోచిస్తే ఒక్క పని చేయరాదు. విశ్వాసం ద్వారా వారు రాజ్యములను ఏం చేసినారట? జయించినారట. ఈ లోకాన్ని జయించే విజయమే ప్రభునందు మనకున్న విశ్వాసము. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. లోకులు నశించిపోతున్నారు. నీ స్పందన ఏంటి? సిలువను చాటించాలి, సిలువను మోయాలి. మాదిరికరమైన జీవితాలు మనకు కావాలి. అందుకే ఈ పాటలో జీవితాంతం వరకు నేను నిలిచి పోరాడుతాను, దైవకృపతో నేను గెలుస్తాను, నేను మోక్షాన్ని అందుకుంటాను. చూడండి, నేను చెప్పే వ్యక్తిగత సిలువలో చాలామందికి కుటుంబ కౌన్సిలింగ్ చేస్తాను. వాళ్ళకు కుటుంబాల గురించి నేర్పిస్తాను. ఇలా ఉండండి, సిలువను గురించి నేర్పిస్తాను. మనము ప్రభు బిడ్డలం. మనము ఏ మహిళా సంఘంలో పోయి మనం అభ్యర్థించే అవసరం లేదు. అయినా ప్రభు మనకిచ్చిన ఈ వ్యక్తిగత సిలువను మోయాలి. దేవుడు మన పరిహారి, యేసు ప్రభు మన పరిహారి. ఆయన సరిపోయిన వాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఈ సిలువను మోయడానికి నీకు శక్తిని ఇస్తాడని చెప్పి చాలా కుటుంబాలు కట్టగలిగినాం. ఎందుకంటే వాళ్ళు చీటికి మాటికి పారిపోతారు. చీటి మాటికి అలిగిపోతుంటే ఆ కుటుంబాలన్నీ విచ్ఛిన్నమైపోతుంటే చాలా బాధ కలుగుతుంది. కనుక సిలువ అనేది గొప్ప శక్తి అని, అది ఇండివిజువల్ క్రాస్, అది మోయడానికి ప్రభు మనకు తన ఆత్మనిస్తాడని, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు మనకు తోడుండి సిలువను విడవకుండా ఇచ్చిన సిలువను మోయడానికి ఉన్న శక్తి మనం అందరం పొందుకోవాలి. దేవుని స్తోత్రం. ఒక భక్తుడు ప్రార్థన చేసినాడట. ఏమని ప్రార్థన చేసినాడంటే, కానీ ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చిందట. ఆ భక్తుడు ప్రార్థన చేస్తుండే, ఆ భక్తుడు నాకు శక్తి కావాలి, శక్తి కావాలి, నాకు శక్తి ప్రభు, నాకు శక్తి ప్రభు అంటే దేవుడు బలహీనత ఇచ్చినాడంట. ఇదేంటి, నేను శక్తి అడుగుతుంటే బలహీనత? నీ బలహీనతలో నా శక్తి సంపూర్ణం చేస్తానని అంట. దేవుని స్తోత్రం. ఒక భక్తుడు మళ్ళా జ్ఞానం కొరకు అడిగినాడట. జ్ఞానము అడిగినప్పుడు ఆయనకు మరి బుద్ధిహీనతనిచ్చినాడంట. ఏంటి బుద్ధిహీనత అని ఆయనకు అనుకున్నప్పుడు కొన్ని కార్యాలు ఆయన తెగించి చేయాల్సిన కార్యంలో ఓటమి వచ్చినప్పుడు, అయ్యో నా ప్రార్థన ఏమైంది, నేను జ్ఞానం అడిగితే దేవుడు జ్ఞానం ఎందుకు ఇవ్వలేదంటే దేవుడు జవాబిచ్చినాడంట. ఎందుకంటే నువ్వు జ్ఞానంతో, నీ జ్ఞానంతో నువ్వు పనులు చేస్తే ఓటమి పాలైపోతావు, కాబట్టి నేను కొద్దిగా నీకు మరి బుద్ధిహీనతని ఇచ్చినాను. దాంట్లో కూడా దేవుడు స్తుతి నొందినాడు. అంటే ఆ భక్తుడు దేవుని స్తుతించినాడంట. ఆ భక్తుడు ప్రార్థన చేసినాడట, నన్ను ఆశీర్వదించు, నాకు ఐశ్వర్యమి, నాకు ఐశ్వర్యమి అంటే దేవుడు అతనికి కష్టపడి పనిచేసే తెలివితేటలు ఇచ్చి, కష్టపడి పనిచేసే ఆరోగ్యాన్ని ఇచ్చినాడంట.
అంటే దేవుని సహాయం ద్వారానే నీవు ఐశ్వర్యం, ఘనత ఇవన్నీ పొందుకుంటావు. యెహోవా ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యము ఇస్తుంది. చూడండి, బలహీనతలు బలం, లేమి దేవుడిచ్చే సమృద్ధి, నీ తెలివి సిలువ జ్ఞానం, ఇవన్నీ కూడా చూసినప్పుడు చాలా ఆశ్చర్యచకితురాలైన నేను ధైర్యాన్ని అడిగినాను అంటున్నాడు ఆ భక్తుడు. ఐ ఆస్ ఫర్ కరేజ్. అన్ని అపాయాలు ఇచ్చినాడంట దేవుడు. అంటే అపాయాలను ఓవర్కమ్ చేసే శక్తి ప్రభు వెంటనే ఇచ్చి మరి అతన్ని ధన్యునిగా చేసినాడు అని అంటున్నాడు. తర్వాత నాకు ప్రేమ అడిగినాను. ఐ వాంట్ మై హార్ట్ టు బి ఫిల్డ్ విత్ లవ్. అయితే దేవుడు అతనికి కష్టాలు ఇచ్చినాడంట, టఫ్ పీపుల్ను పక్కన పెట్టినాడంట. అంటే చాలా కఠినులను మధ్యలో అతను ఉంచినాడంట. అంటే ప్రేమ మనం చాలా అడుగుతాం కదా, ఎన్నెన్నో అడుగుతాం, కానీ దేవుడు ఏ విధంగా నీ ప్రార్థనలు మలిచి నీకు అనుగుణంగా ఆయన చిత్తంలో నీవు ఫిట్ అయ్యే రీతిగా నీకు జవాబులు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అడిగేవి ఒకటైతే దేవుడు ఇచ్చేది ఇంకోటి. అందుకే ఆయన చిత్తానికి సంపూర్ణంగా నీవు మరి సమర్పించుకోవాలి. అయితే అంటున్నాడు ఆ భక్తుడు, నేను చాలా నీ దయను కోరుకున్నాను. నీ దయ కావాలి అంటే నువ్వు అవకాశాలు ఇచ్చినావు. ఆ అవకాశాల్లో నేను దయను పొందుకున్నాను. అంటే నేను అడిగింది ఏది పొందుకోలేదు, కానీ నాకు ఏవో అవసరమో అవే నువ్వు ఇచ్చినావు. దేవుని స్తోత్రం. నేనేవేమో అడిగినాను, కానీ నాకు అవసరమైనవి నువ్వు ఇచ్చినావు. నన్ను సరి చేయడానికి, నన్ను మలుచుకోవడానికి, నీ సెంటర్ ఆఫ్ యువర్ విల్, నీ చిత్తంలో నేను మరి అక్కడ మరి ఉండడానికి నీవు నాకు ఇలాంటి కార్యాలు నా జీవితంలో చేసినావని. అంటే సిలువ, ఆ శ్రమలు, ఆ కష్టాలు వచ్చినప్పుడు మనం అనుకుంటాం దేవుడు మన ప్రార్థనలు వినడం లేదు, 40 రోజులు పోయినా ఏం లాభం లేదు. ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడకూడదు. దేవుడు తన చిత్తాన్ని ప్రతి జీవితంలో నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి క్రాస్ షుడ్ బి ద సెంటర్ ఆఫ్ యువర్ వర్షిప్. సిలువ అనేది ఆరాధన, సిలువ అనేది త్యాగం. నాకు ఆదికాండము 22 అధ్యాయంలో నేను చూసినప్పుడు అబ్రహాము తన ఏకైక కుమారుడైన మరి ఇస్సాకును బలిగా అర్పించడానికి మోరియా పర్వతంకు వెళుతున్నాడు. కానీ అక్కడ పనివారితో ఒక మాట అంటాడు. చూడండి, ఆ మాట నాకు అనిపించింది. సిలువనే కదా అబ్రహాము మోసినది. దేవుడు అంటాడు, నీకు ఏకైక కుమారుడు నాకు ఏమన్నప్పుడు పెద్ద సిలువ అది. హౌ కెన్ ఈ గివ్ హిస్ సన్? లేక వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు బలి అడుగుతున్నాడేంటి? నేను ఇవ్వను అనలేదు, నీ చిత్తానికి నేను సంపూర్ణంగా సమర్పించుకుంటాను. వెళ్తున్నాడు, గాడిద గంతలు కట్టి కుమారుని కూర్చోబెట్టి ఆ కట్టెలు, నిప్పు, కత్తి ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాడు. 5వ వచనం చూడండి, ఆదికాండం 22:5. తన పనివారితో ఇలాగంటున్నాడు. ఆయన పర్వతం ఎక్కి వెళ్ళాలి ఇప్పుడు. తన పనివారు, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరల మీ యొద్దకు వచ్చడమని చెప్పి. చూడండి, నేను మరి కుమారుడు మేము వెళ్తున్నాం. వెళ్ళేది బలి ఇవ్వడానికి కదా, ఒక త్యాగం. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపెట్టడానికి వెళ్తున్నాడు. కానీ ఇక్కడ పనివారితో విశ్వాసంతో ఒక మాట అంటున్నాడు, మేము వెళ్తాము, వెళ్ళి అక్కడ దేవునికి మ్రొక్కి, ఇంకేమంటున్నాడు, మేము దేవునికి మ్రొక్కి అంటే దేవుని ఆరాధించి మేము తిరిగి వస్తాము. ప్లూరల్. అక్కడ బలి ఇచ్చి నేను వచ్చేస్తానని అనలేదు. పాజిటివ్ స్టేట్మెంట్ కదా. అంత కష్టతరమైన ఒక అవస్థలో అబ్రహాము దేవుని నమ్మినాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అదే అతనికి నీతిగా ఎంచబడింది. మేము వెళ్తాం, దేవుని మాట వింటాం. అక్కడ కూడా వారు చెప్పడం లేదు బలి ఇవ్వడానికి వెళ్తున్నాను కుమారుని అని. మేము వెళ్తాము, వెళ్ళి అక్కడ దేవునికి మ్రొక్కుతాము, మ్రొక్కి తిరిగి వస్తాము. అంటే దాని అర్థం నేను ఆలోచించినప్పుడు సిలువను ఎత్తుకొనడము దేవుని ఆరాధించడము. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. వెన్ యూ క్యారీ ద క్రాస్. నేను వ్యక్తిగత సిలువ గురించి మాట్లాడినాను కదా. మీరు మీ సిలువను మోస్తున్నారు. ఎవరికి ఎంత పరిధిలో ఇవ్వాలో బరువు దేవుడు అంతనే ఇస్తాడు, అంతకంటే ఎక్కువ. అంటారు చీమకు చక్కెరనే బరువుగా ఉంటుంది, ఏనుగుకు మొద్దు బరువుగా ఉంటుంది అంటారు కదా. నీ యొక్క స్తోమత ఎంత ఉందో దేవుడు తెలుసు, అంతే ఇస్తాడు. అంతకంటే ఎక్కువ నిన్ను ఇబ్బంది పాలు చేయడు. ఆ శోధనలో తప్పించుకునే మార్గం ఇస్తాడు. ఆయన తోడునిస్తాడు, ఆయన ఆలోచనలు ఇస్తాడు, నీకు విడుదల కూడా ఉంది. ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. అందుకే కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు. ఆ శ్రమల్లో నువ్వు నిఠారుగా ఉన్నప్పుడు అబ్రహాం ఏ విధంగా అంటున్నాడు,
నేను నా కుమారుని బలిస్తాను వెళ్ళడం అంటలేదు. నేను అక్కడ మొక్కుతాను, నేను ఆరాధిస్తాను. దాని అర్థం ఏంటంటే వెన్ యూ ఒబే గాడ్ ఇట్ ఈస్ వర్షిప్. నువ్వు ఈ విధేయుడవి ఇక్కడికి వచ్చినావు, అది దేవుని ఆరాధించడం. 40 రోజులు కూడా సిలువ ధ్యానములు, సిలువ ఆరాధనలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్స్ నథింగ్ బట్ వర్షిపింగ్ గాడ్, వర్షిపింగ్ గాడ్. మరొక వాక్యము చదవాలని నేను కోరుతున్నాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో యేసు ప్రభు ఏ విధంగా ఈ లోకంలో శ్రమలు పొందినాడు, అయినను ఆయన ఆ సిలువ మరణానికి తను తాను ఏ విధంగా సిద్ధపాటు చేసుకున్నాడో చూడండి. హెబ్రీ పత్రిక 5:8, 7 కూడా చదువుతున్నాను. శరీరధారి ఉన్న దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇది చాలా పెద్ద ప్రసంగం. ఇది మీరే ఆలోచించండి, ధ్యానించండి. దేవుడు ఆ ధ్యానంలో మీకు మంట పుట్టిస్తాడు. చూడండి ఏమంటున్నాడంటే, నేను ఎప్పుడైతే శరీరధారి అయి ఉన్న దినాల్లో నేను చాలా ఏడ్చినాను, మహారోధనంతో కన్నీళ్లతో. కన్నీటి ప్రార్థన, శ్రమలుంటేనే వస్తాయి. ఆ సిలువెత్తుకుంటే కన్నీళ్ళు వస్తాయి. ఆ బరువు మొయ్యలేక నువ్వు కన్నీళ్లు గారుస్తావు. మహారోధనంతో ప్రభు ఏడ్చినాడట, కన్నీళ్లతో తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. కుమారునికే శ్రమలు వస్తే మనకు రావా? ఆయన కుమారుడై ఉండి కూడా ఆయన పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, యేసుప్రభు ఈ లోకంలో వచ్చి ఎన్ని శ్రమలు అనుభవించినాడు కదా. ఆ శ్రమల గురించి ఎప్పుడు సిలువ ధ్యానంలో మనం ధ్యానిస్తూ ఉంటాం. ఎంతగా ఉపద్రవం చేసినారు, ఎంతగా హింసించినారు, సిలువలో వేలాడ చేసినారు. అది తప్పించుకొని వెళ్ళినాడా? ఆ సిలువను వదిలేసి నా వల్ల కాదు గెత్సెమనే తోటలో ప్రార్థిస్తున్నాడు. ఈ యొక్క గిన్నె మరి నా యుద్ధ నుండి నీ చిత్తమైతే తొలగించు, ఈ గిన్నెలోనిది నేను త్రాగలేను, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. ఎంత గొప్ప మాట అండి. ఇదే మనం మన జీవితాల్లో పలకాలి. మనకు సిలువ మోసేటప్పుడు ఈ ప్రార్థనే చేయాలి. లేదు ప్రభా నా చిత్తమే జరగాలి, నేను ఆశించినవే నాకు గెలవాలి, అలాగనకుండా లెట్ ద విల్ ఆఫ్ గాడ్ బి డన్. రిలాక్స్. ఈ బాధ అంతా మీకు ఎప్పుడు వస్తుందంటే మీరు ఇంకొకరుగా ప్రకటించుకోవాలని ఆశ కలిగినప్పుడే ఈ బాధలన్నీ మీకు వచ్చి పడతాయి. ఎంత అమాయకంగా, ఎంత రిలాక్స్డ్గా దేవుని వాక్యాన్ని అనుసరించి టెన్షన్ ఫ్రీగా ఉండి సిలువ దేవుడిచ్చిన సిలువ ఎత్తుకొని ముందు వెళ్తే నువ్వు లోకానికి ఎంత చక్కగా కనబడతావు, లోకానికి ఎంత అద్భుతంగా ఉంటావో తెలుసా. దేవుని నామానికి ఎంత గొప్ప మహిమ కలుగుతుంది. లేదు వాళ్ళ ఏది విధంగా అనుకుంటారు, వాళ్ళు అట్ట అనుకుంటారు, వాళ్ళకి తగినట్టు నేను ఇలా ప్రవర్తించాలి, అలా ప్రవర్తించాలి. ఇలాంటి యుక్తిగల మార్గం కాదు సిలువ మార్గం. సిలువ మార్గం ఈజ్ వెరీ సింపుల్. అందుకే లూకా సువార్త, తిరిగి రండి నేను ముగిస్తున్నాను. లూకా సువార్త 9వ అధ్యాయంలో ఈ మాట ప్రభువే పలుకుతున్నాడు. 9:22-23 మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినముల లేచుట అగత్యమని చెప్పాను. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్యము వింటున్న మీరందరూ కూడా మీ ఆరాధనలో సిలువ ఉండాలి, మీ జీవితంలో సిలువ ఉండాలి, మీ భక్తిలో సిలువ కేంద్రీకరణ ఉండాలి. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద క్రాస్. సిలువ మీద గురి పెట్టాలి. చూడండి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు సర్పము కాటు చేత మరణిస్తున్నప్పుడు వారు ఇత్తడి సర్పం తట్టు కనులెత్తి దాని నుంచి చూసినప్పుడు వారికి విషం తొలగిపోయిందట శరీరాల నుండి. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో మరి ఇలా రాయబడి ఉంది,
ఆనాడు ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఇత్తడి సర్పం వైపు కన్నులెత్తి నిదానించి చూసినారు, అలాగే శ్రమలు పొందుతున్న మనము అదేవిధంగా సిలువలో వ్రేలాడి యేసు వైపు చూడాలి. సిలువను మోసిన యేసు నీకు ముందు నడుస్తున్నాడు కాబట్టి ప్రతి దినం కూడా నీ సిలువను ఎత్తుకొని సాగిపోవడానికి నీకు శక్తిని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. చివరిగా యోహాను సువార్త 3:14, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెను అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక, విశ్వసించే ప్రతివాడు నశించడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసును గురి పెట్టుకున్న ఎవ్వరు కూడా ఓడిపోరు ఈ లోకంలో. విశ్వసించే ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి నిలబడితే ప్రార్థన చేసి ముగిద్దాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకోండి. మీ అవసరతలన్నీ కూడా దేవునికి తెలియజేయండి. నీ హృదయంలో ఉన్న అభిలాషలు, నువ్వు వస్తున్న సిలువ భారము, నీ కృంగుదల, నీ బలహీనత దేవుని సన్నిధిలో నీవు తెలియజేయాలి. దేవుడు తన శక్తిని ఇస్తాడు. మీకు శ్రమ సంభవించినప్పుడు, ఏదో ఒక వింత సంభవించినట్లు మీరు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? దేవుని ఆత్మ మీ మీద నిలుస్తుంది కనుక మీరు ధన్యులు అని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం. చేతులెత్తి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. సిలువను గురించి ధ్యానించినాం. వ్యక్తిగత సిలువను గురించి మరి వాక్యం ఆధారంగా పెట్టుకొని ధ్యానించినాం. దేవా వందనాలు తెలియజేస్తున్నాం. ఎంతమంది ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారు, ఎంత శ్రమల పాలైనారో, ఎన్ని కన్నీళ్లు గారుస్తున్నారు, ఎంత రోదనం ఉందో, ఎంత వేదన ఉందో. మా ముందైతే నీ సిలువ ఆకాశం భూమికి మధ్యలో వేలాడుతున్న ఆ దృశ్యాన్ని పెట్టినావు. అవును ప్రభు, మా ప్రాణములు విసుకకుండా, మేము అలసిపోకుండా పాపాత్ములు నీకు విరోధంగా చేసిన ప్రతి తిరస్కారాన్ని ఏ విధంగా నువ్వు సహించినావో అట్టి సిలువ సహనాన్ని మాకందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవడైనా నన్ను వెంబడింపగోరినేళ్ళ వాడు తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవాలని నీవు చెప్పినావు. అవును తండ్రి, సిలువను కేంద్రంగా పెట్టుకొని మా హృదయంలో సిలువ ముద్రను ధరించుకొని మేము ముందుకు వెళ్ళాలి. ఈ లోకంలో అనేకమైన ఇబ్బందులు మాకు కలుగుతుంది. మనుషులు మమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, వ్యర్థంగా మా మీద కథలు అల్లుతారు, లోక వార్తలు అల్లి చెప్పుకుంటారు, నైనా లేని వార్తలు పుట్టిస్తారు, ఎన్నో కొండములు చెప్తారు, ఉపద్రవిస్తారు, కొడతారు, ఆయన మమ్మల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తారు. అయినా క్రీస్తు ఆత్మ మా మీద నిలుస్తుంది. ఇట్టి శ్రమలన్నిటిలో కూడా మీరు సంతోషించి ఆనందించుడి. పరలోకంలో మీ భాగ్యం అధికమవుతుందని మీరు ధన్యులని సెలవిచ్చినావు. తండ్రి నీకు స్తోత్రం. ఈరోజు ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు, కన్నీళ్ళు, దుఃఖము, అనుభవం ఉండేవారి కొరకు ప్రార్థిస్తున్నాను. నువ్వు శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు, విజ్ఞాపనలు చేసినావు. మరణం నుండి విడిపింపగలవాడు ఒకడు ఉన్నాడు. అవును తండ్రి అయిన దేవుడు మరి ప్రభువా ప్రతి ఇబ్బంది ఇక్కటి నుండి విడిపింపగలడని, ప్రతి శ్రమలోనూ గొప్ప పాఠాలు నేర్పిస్తాడని, అవును శ్రమ ఒక ఉద్దేశంతోనే ప్రతి జీవితానికి లభిస్తుందని ప్రభువా, శ్రమలు పొందుట మా ధన్యతని, సిలువను మోయటం మా ధన్యతని ప్రభువా మేము భావించాలి. మేము సనగడం కానీ, మేము మరి ప్రభువా నీ మీద అలగడం కానీ, నీకు దూరంగా పారిపోవడం కాదు. ప్రతి దినం కూడా ఈ శ్రమను అనుభవించడానికి మాకు సిద్ధ మనసు దయచేయమని, ఇది మాకు మీరు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం అని మేము భావించడానికి సహాయం దయచేయండి. సిలువ మరణమైన తర్వాత యేసు ప్రభు 3వ రోజే పునరుద్ధానుడైనాడు. ఆ పునరుద్ధాన శక్తి మాకు అనుగ్రహించే గొప్ప దేవుడు. దేంట్లో కూడా మేము ఓడిపోకుండా పునరుద్ధాన బలంతో మేము ముందుకు సాగడానికి, ఆయన అనేకుల నీతి మార్గంలో నడిపించడానికి కూడా మా వలన అనేకులు దీవింపబడాలని మేము ఆశిస్తూ ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి విజయోత్సవంగా మమ్మల్ని ఊరేగిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ సిలువ మార్గాన్ని నేర్పించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు
దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7733.